గరికపాటి నరసింహాచార్యుల వారు ఏమన్నా సామాన్యులు అనుకుంటున్నారా? సాక్షాత్తు సరస్వతి పౌత్రులు బ్రహ్మశ్రీ సామవేదం షణ్ముఖ శర్మ గారు ఈ కలియుగంలో ఉన్నటువంటి సాక్షాత్తు వ్యాస స్వరూపులు వారు. చాగంటి కోటేశ్వరరావు గారు వశిష్ఠ వాచస్పతిత్వం ప్రతిరూప స్వరూపమైనటువంటి వశిష్ఠ స్వరూపులు వారు. సాక్షాత్ ఇప్పుడున్నటువంటి యుగ ధర్మాన్ని బట్టి, మారుతున్న కాలాలను బట్టి వాళ్ళ యొక్క డ్రెస్ కోడ్ మీలాగా ఉందేమో తప్ప వారు మాలాగా ఏకవస్త్రం గట్టి జటాచూటములు ధరించిన ఎడల సాక్షాత్తు ఋషిపుంగవులే, యతులే, యోగులే త్రికాల సంధ్యలు ఆచరిస్తూ నిత్య అనుష్ఠాన చంద్రికతో ఉండేటటువంటి వాళ్ళు మాకన్నా గొప్ప ఋషులు వాళ్ళు. ఎందుకంటే సంధ్యను కించిత్తైనను తప్పకుండా వేద ధర్మమే ఊపిరని బ్రతుకుతున్నటువంటి మహా 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 యోగులు. పూజ్యుల యొక్క వీడియోలు అప్పుడప్పుడు చూస్తూ ఉంటాను. వేద కాలమునందు ఋషులను చూసే భాగ్యము మనకు కలగలేదు. ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తున్నందుకు నేను ధన్యుడనని భావిస్తాను. మహనీయుల గురించి ఎందుకు చెప్తున్నానంటే, కాశీ విశ్వనాథంతో ప్రత్యక్షంగా నువ్వు మాట్లాడలేవు, తిరుపతి వెంకన్నతో నువ్వు ప్రత్యక్షంగా మాట్లాడలేవు. ఫిజికల్ టాకింగ్, అంతర్ముఖుడవై ఆత్మ సంభాషణ చేయవచ్చు, అదందరికీ కూడా సాధ్యం కాదు. ఎవరైతే వేదమే ధర్మమని, వేద ధర్మమునకే కట్టుబడి ఉంటామని, ధర్మమే తన యొక్క అలంకారం అని బ్రతుకుతుంటారో వాళ్ళతో ఒక్క సెకండ్ మాట్లాడినా భగవంతునితో సంభాషించినట్లే.